ఉండాలి, ఎప్పుడూ ఉంటది. అది కూడా ఉండేట్టు చూసుకుంటే ఇంకా బెటర్. అదే అది మనకి వాళ్ళు మనకి హెల్ప్ చేసే ఉన్నారు కదా. అవునవునవును, ఒకళ్ళు సమీక్ష ఆయన దీంతో కూడా చూస్తున్నారు, దానికి కూడా కనెక్షన్ ఉంది. ఈ లక్ష్మీ పడాలకు కూడా డ్రగ్స్ కనెక్షన్ ఉంది అన్నట్టుగా డౌట్ వేస్తున్నారు వాళ్ళు. అదే ఎప్పుడు మరి నువ్వు చేయగలనంటే చెప్పు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఒకవేళ మనలో మన మాట, ఒకవేళ నేనేమన్నా పంపించినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు, నేనే పట్టించేద్దాం, పట్టించి పడేద్దాం. అదే కదా అదే అసలు మాట్లాడండి. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా ఒక చోట. ఇంకా అది ఓ చోట పెట్టమంటే ఎవడో చోట నేను సెట్ చేసే మూల ఎక్కడో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ టెస్ట్ పెద్ద విషయం ఏంది టెస్ట్. ఇదే ప్లాన్ మనోడు కూడా చేస్తుంది. కిరణ్ కూడా సేమ్, భయ్యా నువ్వు ఎట్లన్నా ఇంట్లోకి పంపించి నాకు చెప్పంటాడు. అందరూ మీరు ఇదే అంటే ఇంకదే ఇంకా నాకు అర్థమైంది ఇప్పుడు దానికి యాక్సెస్ నేను ఒక్కడిదే ఉంటది కొంచెం గొప్ప. కాకపోతే నిన్న మొన్న. ఓకే, ఒక్క నిమిషం నాగూరుబాబు గారు, ఇది ఎడిట్ చేసిన ఆడియో అని అంటున్నాడు. ఒక్క నిమిషం నాకు మీరు ఎడిట్ చేసిందో వాట్ ఎవర్ దాని క్వశ్చన్ నాకు ఉండిద్ది కదా. దయచేసి నన్ను అడిగిన తర్వాత అతన్ని ఫ్రేమ్ లోంచి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత అతను అడగండి. నేను మీకు ఫస్ట్ కండిషన్ పెట్టా, XYZ నన్ను అతను ఫ్రేమ్ నుంచి తీయండి. అసలు దీనికి సంబంధం లేని కేసు విషయంలో వచ్చి మధ్యలో కూర్చొని అడ్వకేట్ గా కాదండి, అడ్వకేట్ గా కాదు, అతను ఒక క్లారిఫికేషన్ అడిగాడు. దయచేసి పోలీస్ స్టేషన్ ఫస్ట్ వెళ్ళి అతనికి ప్రాణహాని ఉంది, ఇంకా సేపట్లో అమ్మాయిలు వచ్చి చంపేసేస్తారేమో, దయచేసి ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమనండి. లెట్ హిమ్ గో టు ద పోలీస్ స్టేషన్. ఇంకొకటి ఏంటంటే నేను దాన్ని ఖండించాను, అవునా కదా. ఇప్పుడు దీనిలో నా పాయింట్ ఒకటే, నేను ఒక కండిషన్ పెట్టా, నా కండిషన్ మీరు అగ్రీ అయ్యారా? ఏ రోజైనా అతను డిబేట్ లో నేను వెళ్ళి కూర్చొని థర్డ్ పర్సన్స్ వాయిస్, పబ్లిక్ వాయిస్ తీసుకుందామా? ఒక్క నిమిషం అండి, నేను అతను ఫ్రేమ్ లోనే ఉండదలుచుకోలేదు. నేను అసలు ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చెయ్యను. ఈ రోజు ఆపండి. ఎంటర్టైన్ కాదు, మీరు వాస్తవం ఏంటో బయటకు తీయాలనుకుంటున్నారు. కాదు, నేను దయచేసి కౌంటర్ చేయండి, మీరు చెప్పేదాన్ని కౌంటర్ చేయండి. కౌంటర్ కాదండి, అదే వద్దు. నేనేమంటానంటే తను ఫుల్ ఆడియో వినిపిస్తాడు, వినిపించుకున్న తర్వాత దానిలో అతన్ని సపరేట్ ఫ్రేమ్ లో తీసుకొని తన్ని క్రాస్ చేసుకోండి, నన్ను సపరేట్ గా ఉంచండి. మమ్మల్ని క్లబ్ చేయొద్దు. అతనికి మాకు డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోజు అతని డిబేట్ లో మేము వెళ్ళి డిస్టర్బ్ చేయలేదు, ఏ రోజు కూర్చోలేదు. ఇట్స్ ఎథిక్స్. ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉన్న ఎవరిని ముందు చెప్పాను మీకు చాలా క్లియర్ గా. ఓకే, అవసరం లేదు. మీరు ముందే శేఖర్ భాషను నేను కౌంటర్ చేయను అని మీరు అన్నారు. ఓకే, మీరు పెట్టుకోండి సపరేట్ గా దానికి సంబంధించి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ కావాలి. అండ్ నాగూరుబాబు గారు ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ శేఖర్ భాష మనం ఏదైనా మాట్లాడుకుంటే అందులో చాలా డౌట్స్ వస్తుంటుంటాయి. సో నేను న్యూట్రల్ పర్సన్గా ఉన్నాను కాబట్టి నాకు వచ్చే డౌట్స్ అక్కడ లావణ్య వైపు నుంచి కావాలంటే మిమ్మల్ని అడగాలి డౌట్స్ ఏదైనా ఉంది అంటే. అండ్ శేఖర్ భాష మీద కొన్ని అలిగేషన్స్ వస్తాయి కాబట్టి వాస్తవమో కాదో శేఖర్ భాష దగ్గర నుంచే తీసుకోవాలి. లేదంటే ఇది మరో సీరియల్ అవుతుంది. సీరియల్ వద్దు, ఒక అడ్వకేట్గా దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్ట కాన్స్పిరసీ ఎక్కడ ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం, ఎక్కడ కుట్ర ఉందనేది. మీకు అసలు సబ్జెక్ట్ ఎట్లా డివేట్ చేస్తున్నారంటే దీన్ని, ఒక మహిళ నేను తప్పు చేశాను, నేను తప్పులు చేశాను, నేను ప్రీవియస్ లో కూడా తప్పులు చేశాను, నా మీద కేసులు నేను అగ్రీ చేశాను అని చెప్పి సెల్ఫ్ కన్ఫెస్ అయిపోయి తనంతట తాను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ గురించి మాట్లాడకుండా నన్ను చంపాలి అనుకుంటే దయచేసి బాబు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అక్కడ తేల్చుకో. అది రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ నీ అడ్వకేట్ తీసుకొచ్చి డిబేట్ పెట్టుకో. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ దట్ క్లియర్? ఓకేనా? ఓకే, మీరు లావణ్య అడ్వకేట్ గా ఉన్నారు కాబట్టి నాకు ఒకటి చెప్పండి. 2 క్వశ్చన్స్ నాకు క్లియర్ ఆన్సర్ కావాలి. ఓకే, లావణ్యకి టెస్ట్ చేస్తే తన పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా? నేను ఎలా చెప్తాను? నేను ఎలా చెప్తాను? తన మీద డ్రగ్స్ కేసు మళ్ళీ పెడితే, ఎవరైనా NDPS యాక్ట్ పెడితే ఎవడో దారిని పోయి ఎవడిచి ల్యాబ్కి తీసుకెళ్లే బ్లడ్ టెస్ట్ అదేమన్నా చేయడానికి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. రెండు లావణ్య లక్ష్మీ పడాలతో కలిసే శేఖర్ని చంపడానికి ప్లాన్ చేసింది. లక్ష్మీ పడాల
లావణ్యతో కలిసే శేఖర్ భాష let the police department let him give the written complaint, let the police has to register the FIR, let the police officer has to investigate the case. If it